గైస్ మోస్ట్ అడ్వెంచర్ ఏంటంటే మా రూమ్లో అయితే గీజర్ అయితే లేదు. మేము కూలింగ్ అంటే నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతాము వాటర్ సేమ్ అట్టే ఉన్నాయి కూడా. ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ గడ్డ కట్టిపోయి ఉన్నాయి. అంతా సరళంగా అయితేనే ఇంకా అయ్యే స్నానం చూడండి. చేతులు అయితే లిటర్ గడ్డ కట్టిపోయినాయి అసలుకి. సో ఇది తినడానికి వచ్చాము, వేడి నీళ్ళు ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు అయితే వేరే దగ్గర కాంగుగా రోజ్ పార్క్ అయితే వెళ్తున్నాం, వెళ్ళి చూపిస్తాం. ये तू स्कैन कराना बताया नहीं। हाँ नहीं असल लिंक स्कैन करता है वो। ठीक है पैसे थोड़ा तोड़ दे बैग में रख फोटो है वो। గైస్ ఇప్పుడైతే రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము. సో రోజ్ గార్డెన్కి అయితే వచ్చాము ఇప్పుడే. కానీ రోజ్ గార్డెన్ లోపలికి వెళ్ళాలంటే మనిషికి 100 పాస్ అయితే ఉండాలా ప్రతి ఒక్కరికి. ఈ పాస్ ఉందంటే లోపలికి అయితే అలో చేస్తారు. సో గైస్ వ్యూ అయితే చూపిస్తారు చూడండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అవన్నీ ఇల్లులు, ఇల్లుల పైన కొండ. క్యాకాడి ఇదే. సో మా అన్నగాడు ఖచ్చితంగా పాస్ అయితే ఉండాలా. పాస్ ఉంటేనే అలా ఉంటుంది. మా రియాజ్ అన్న ఫోటో తీపించుకునేది ఇప్పుడు ఆయన. జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు చూడండి, లతీఫ్ ఖాజాలా. మా అన్న మోసము. ఫ్రెండ్స్ దేనికి వచ్చాను నాకు తెలియదు ఫ్రెండ్స్. పుల్ తప్ప ఇంకెవరు కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. మొత్తం రోజా పుల్ తప్ప ఇంకేం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ. దీనికోసం ఊరికి వచ్చి అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. గైస్ ఇంకోటి విషయం ఏంటంటే, వస్తే మాత్రం స్వేటర్స్ అయితే తెచ్చుకోండి. ఈ క్లైమేట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఇదంతా. ఖచ్చితంగా ఎవరైనా వస్తే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఈ క్లైమేట్కి, ఈ చలికి అర్థం అవుద్ది. సో ఇది మా మామ. సో గైస్ టైం అయితే 6 అయింది. అసలు మాటలు కూడా రావడంలే, అంత చలి అయితే ఉంది ఇక్కడ. చిన్న చిన్న చినుకులు ఉంటాయి కదా, అట్టా స్నో రూపంలో అట్ట పడుతూ ఉంది ఇక్కడ. సో ఒకసారి అటు పక్క వ్యూ చూపిస్తా చూడండి ఎట్టుందో. మబ్బులంతా మొత్తం అదే. మేమైతే కోట్స్ తెచ్చుకోవాల్సింది. అక్కడే కింద ఎక్కడ ఉన్నారంట, అసలు ఎక్కడున్నారు కూడా కనిపించడం లేదు. ఈ చలికి అయితే నడవలేకున్నాం ఫస్ట్. అది చూడండి, అసలు మా వాళ్ళకైతే ఒకటి కూడా కోట్లేదు, అట్టే నడుస్తున్నాం. గైస్ ఇప్పుడైతే షాపింగ్ అయితే వెళ్తున్నాం మేమంతా కలిసి. సో ఇంకా ఇది మా పరిస్థితి. చాలా చలి అయితే ఉంది చాలా. సో అందుకే ఇంక స్వెటర్లు గిట్టర్లు వేసేసాం. సో ఇది మేము ఉంటున్న రూమ్ వచ్చేసి ఇది హోటల్. ఇది హోటల్. సో ఇది రోడ్డు. ఏసీ లేదులేండి, రూమ్ మీటర్స్ కూడా ఉండవు. ఏదో గీజర్ ఉంటుంది, 1 అవర్కి ఇస్తాడని చెప్పాడు. సరే ఓకే. సో ఇప్పుడు షాపింగ్ అయితే ఇది చూపిస్తాను మీకు. यही रूम का
సో హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇంకా పోయే దారిలో చూపిస్తాను ఎట్లుంటుంది ఏందనేది. సో వెళ్ళి అక్కడ చూపిస్తాను. సో అందరం 5కి లేసి అయితే రెడీ అయిపోయాం. సో వెళ్తున్నాం ఇంకా. సో వచ్చారు ఈరోజు. సో గైస్, అది మా రూమ్ అనమాట. చూసేది వచ్చేసి కాఫీ తాగడానికి అయితే వెళ్తున్నాం. ఊడి మొత్తం నిద్రపోతుందా? హాయ్ ఫ్రెండ్స్, టీ తాగని వెళ్తున్నాం అందరం. మేము చాలా చలిగా ఉంది, నోట్లోకి వస్తుంది. లైన్ में लगा ना ಒಂದು ಶುಗರ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಒಂದು ಮೊಟ್ಟೆ ಒಂದು ಮೊಟ್ಟೆ ಇದೆಯಾ? एडिट कर ले, वीडियो नंबर से जाता है, एडिट कर ले। मामूल कर में ഒരു സെക്കൻഡ് टी हाँ मिलते हो किसे क्या हुआ? సో గైస్, టీ అయితే తాగడానికి వచ్చాం. ఎవరైనా వస్తే టీ పౌడర్ తీసుకుందామని చూస్తారేమో. టీ పౌడర్ కూడా బాగుంటుంది ఇక్కడ. టీ కూడా ఓకే, బాగుంటాయి, తాగొచ్చు చలికి. గాయస్, నిన్న ఒక దగ్గర తాగాం టీ. అక్కడైతే బాగాలేవు. సో ఇక్కడైతే వేరే దగ్గరికి అయితే వచ్చి టేస్ట్ చూస్తున్నాం ఎట్టుందా అని చెప్పడానికి. బాగున్నాయి ఇక్కడైతే, ఇంకా బాగానే ఉన్నాయి ఇక్కడ. కానీ టీ పౌడర్ అయితే అంత ఇక్కడ తీసుకోలేము, బాగానే ఉండవు అసలుకి, అంత టేస్ట్ కూడా ఉండవు. టీ కూడా ఇక్కడ తాగుతున్నాం మేము వచ్చేసి. ఒక నెల ఉంటే ఇక్కడ చచ్చిపోతాం, డౌట్ వేయలే. కింద సాక్స్ కూడా వేస్తున్నాం మేము చలికి తట్టుకోలేక. కింద సాక్స్లు వేసేసి నడుస్తాము. కింద కాలు పెడితే చలికి అట్లా ఉంటుంది. గాయస్, నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. నాకు వీడియో తీయలేకపోయాను. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. నాకు కూడా షాపింగ్ చేసి వచ్చేసరికి ఇంక వచ్చి పడుకున్నాను, తినేసి పడుకున్నాను. రెస్ట్ ఉండాలని. మార్నింగ్ లేయాలి 5కి అని చెప్పి. ఇప్పుడు 5 అయింది, లేసేసాను. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. ఇది నాకు తెలిసి పార్ట్ 2లో అయినా పెడతా, లేకపోతే పార్ట్ 1లో అయినా పెడతా. ఆంధ్ర हमारा बाया इधर में ఇక్కడ స్పెషాలిటీ చూస్తారా? తాళం ఉంది కదా, తాళం తీసుకుని వెళ్ళి లైట్లు ఆన్ అవుతాయి. చూసారా ఉందా? సో తీసేటప్పుడు లైట్లు అన్నీ అయిపోతాయి. కావాలా?
సో గైస్ ఇప్పుడైతే బొటానికల్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. సో మా టెంపో అయితే లోపలికి అలౌ చేయాల పెద్ద వ్యాన్ అని చెప్పి. సో ఇప్పుడు వెళ్తాను నడిచి 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి, 1 or 2 ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వర్షం పడేది అర్థం కావటంలా, ఇది మంచు అనేది అర్థం కావటంలా, అట్ట పడుతుంది మొఖం పైన చిన్న అని ఒకటే మాదిరి అదే పడుతూ ఉంది. దాన్ని వచ్చి ఇదంతా అదే స్క్రీన్ డిస్ప్లే అంతా అదే. ఈ షూలు సాక్షులు ఇప్పేసి కింద కానీ కాలు కానీ పెట్టామనుకోండి ఇంకంతే సీను. మొఖం పైన నీళ్లు పోసుకుంటేనే అట్లుంది, ఫ్రిడ్జ్లో గడ్డ వాటర్ మొఖం పైన పోసుకున్నట్టు. చూద్దాం. కేజీ యాపిల్ వచ్చి 20 రూపాయలు ఉంటాయి ఇక్కడ. యాపిల్ ఇస్ 20 రూపీస్. कितने जने रहे हो? 1 2 3 4 5 ఎవరైనా కోట్స్ అవి కొనుక్కోవాలన్నా కూడా బొటానికల్ గార్డెన్లోనే కొనుక్కోండి, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ తక్కువ. ग्रीन इसको क्या बोलते हैं? 300 रुपये बोल. इसको क्या बोलते हैं? గైస్ ఇది సూపర్ ఉంది. నిజం చెప్పాలంటే पार्क हमें पेक्के బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్. టికెట్ కూడా తీసుకోవాలా. టికెట్ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 6:30 PM ఉంది. सुपर है ना वो గైస్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి. కెమెరాకి వచ్చేసి 50 రూపీస్. మొత్తం 1600, 16 మెంబర్స్ ఒకటి కెమెరా 50 రూపీస్కి. మొత్తం 1650 అయితే అయింది మనకు. సో ఇది జపనీస్ గార్డెన్. మేడం ఏముంది, అన్ని చెట్లే. సో అటొక దారి ఇటొక దారా. ఓకే అబ్బా గాయ్స్ సూపర్. ఇది చెప్పాలంటే నీట్గా చాలా నీట్నెస్ అయితే పెంచుతారు ఇక్కడ. సో గాయ్స్ సో ఇక్కడ ఎంత నీట్నెస్ ఉందంటే అంత జాగ్రత్తగా అయితే ఉంది ఇక్కడ. మొత్తం నీట్నెస్ ప్రకారం చూస్తే ఇది చూడండి, ఏం ఫ్లవర్స్ ఇది. దాని పేరు తెలియదు నాకు కూడా. బోర్డు అయితే ఉంటుంది, బోర్డు లేదు. అమ్మో జారుతుందా. వావ్. సో
జారుతూ ఉంది ఇక్కడ కూడా. నేను ఇది ఒక చెట్లే పైన. ఇంకా ఇట్లా పైకి ఎక్కి ఇంకొన్ని చెట్లు అయితే ఉన్నాయి లోపల. అది పోవాలంటే అక్కడి నుంచి వెళ్ళాలా, అక్కడి నుంచి అయితే వెళ్ళాలా. ఈ ఏం చెట్లు నాకు కూడా అర్థం కావటం లేదు. సో ఇది చూస్తున్నాయి కదా ఏందో అది ఏం పువ్వు నాకు తెలీదు. ఓడమ్మా మొడవా తింటా ఉన్నాడు కదా, పిల్లలు తింటా ఉన్నాడు. थोड़ा काम मिले देखा मैं ना ఇవే చెట్లు ఇలా చూసాం కదా, ఇవే ఇవి. ఇది కూడా ఇవన్నీ కూడా. ఆ అమ్మ ఇక్కడ ఏదో పోయిందా, బాగుంది ఇక్కడ. బాగుంది చెట్లు. వావ్, ఇటు పక్క వస్తే ఇది ఇటు పక్క ఇంకా నిజంగా राशि अपनी पूरी कोशिश कर रही है ट्राई कर रही है वो सबकी लेती है ఇంకంతా ఇదే, ఇంటి పక్కన అంతా అదే చూస్తున్నారు కదా, ఇంటి పక్కన అంతా అదే. వాళ్ళకి ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి బాగుంది. కలర్ బాగుంది. కక్కటస్ అంటాం కదా, కక్కటస్ దాన్ని ఏదో అంటారు. సో ఇదే అనమాట చెట్లు. చెప్పు లోపలికి నీళ్ళు కూడా వస్తాయా. సో ఇయ్యలే అంతా చెట్లే వాళ్ళ చూడండి ఎంత బాగుందో. సో గైస్ ఇంకా ఇవే చెట్లు, మీరు చూడాల్సిన చెట్లన్నీ ఇవే. చల్లగా నీళ్ళు తడవకుండా కింద కాళ్ళకి సాక్స్లో నుంచి పోతుంటాం మొన్న. ఫోటోలు తీస్తూ ఉంది.
లేదు ఫోటో అక్కడ ఫోటోలు తీసుకుంటా. నా దాంట్లో ఛార్జింగ్ అయిపోతుంది. నా దాంట్లో ఛార్జింగ్ అయితే అయిపోతూ ఉంది. తిరుక్కున్నట్టు వద్దాం, ఫాస్ట్గా కొట్టేద్దాం. రకరకాల షేప్లో ఉన్నాయి. వాళ్ళ దారా వెళ్ళడానికి రాదండి. ఇంకేమో సర్లే. వెళ్ళా వాళ్ళందరూ मुझे ट्रायल देखो हाँ ट्रायल देखो चोट ले जाना फोन रखो. तो बैठता हूँ मेरे गोद में सो जाता गोद में सो जाता हूँ गोद में सो जाता सिंगल अभी होता नहीं है अभी होता नहीं है सिंगल है ऐसा है उसमें. क्या मैं जोर से बैठा सुलाव था मेरा चल चल हो जाएगी चल. సో గైస్ ఇప్పుడు దాకా చూపించా కదా ఇదంతా. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ కాంగ్ మామ क्या बोलते वो फैक्ट्री है क्या फैक्ट्री చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాను. టీ పొడి ఫ్యాక్టరీ ఉంటుంది కదా, టీ పౌడర్ ఫ్యాక్టరీకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా. సో ఇంకా మా అన్నలు షూట్ అవుతానే ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళి చూసేసి ఇంకా వస్తాం. వద్దండి చూడు నా కొడుకు ఇంకా టీ పౌడర్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఇంకా మొత్తం చూస్తూ ఉండండి. ఇదండి బొటానికల్ గార్డెన్. సరే కదా, అది బొటానికల్ గార్డెన్. ఇంకా ఇక్కడ కూడా బాగున్నాయి, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మామా. సో అయితే మొత్తానికి ఎగ్జిట్ అనమాట. ఇంకా లాస్ట్ ఇదే, ఇంకా అదే బొటానికల్ గార్డెన్. సో ఇది ఎగ్జిట్.